వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏమి రుచి సూప్స్ ఎక్స్ప్లోరేషన్ లో భాగంగా ఇవాళ కాంటినెంటల్ సూప్ యూనివర్సల్ సూప్ తీసుకొచ్చాము. దాని పేరు చికెన్ కార్న్ సూప్. దాని యూనివర్సల్ సూప్ ఎందుకు అంటారంటే, మీరు ప్రపంచంలోనే కాదు యూనివర్స్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సూప్ మీకు కనిపిస్తుంది అనమాట. అంటే మీరు జూపిటర్కి వెళ్ళినా, సాటర్న్కి వెళ్ళినా, లేకపోతే మిల్కీవే గ్యాలక్సీ దాటి ఆండ్రోమేడా గ్యాలక్సీకి వెళ్ళినా కూడా మీకు అక్కడ చికెన్ కార్న్ సూప్ కనిపిస్తుంది. లేదు ఊరికే అన్నాను. యూనివర్సల్ సూప్ ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా people from all countries, all races, all religions, they love eating chicken corn soup. It's very very easy to prepare and చాలా న్యూట్రిషియస్. పైగా జలుబులు దగ్గులు జ్వరాలు వచ్చిన వాళ్ళకి చికెన్ కార్న్ సూప్ ఫస్ట్ ఇస్తారనమాట. ఇట్ ఇస్ అ వెరీ న్యాచురల్ అండ్ హెల్తీ వే ఆఫ్ ట్రయింగ్ టు గెట్ ఫిట్, ఎస్పెషలీ వెన్ యూఆర్ ఇల్ ఆర్ అండర్ ద వెదర్. సో చికెన్ కార్న్ సూప్ని ఇవాళ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను వావ్ ఏం రుచిలో. చికెన్ కార్న్ సూప్కి ఏమేం కావాలంటే పదార్థాలు: చికెన్ బ్రెస్ట్, కొరియాండర్, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్ అండ్ పెప్పర్, స్టార్చ్, హోల్ కార్న్స్, కార్న్ మీల్, చాప్డ్ జింజర్ అండ్ చాప్డ్ గార్లిక్. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని దాన్ని సన్నటి స్ట్రిప్స్లోకి కట్ చేసుకోవాలన్నమాట. వెరీ వెరీ సన్నగా, సన్నగా ఉండాలి. చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉందో. ఆల్మోస్ట్ చాప్డ్ గార్లిక్ ఎలా ఉందో అలాగే ఉండాలన్నమాట. ఇది సన్నగా ఎందుకు ఉంటుందంటే బికాస్ సూప్లో ఇది బాయిల్ అవుతుంది కాబట్టి, బాయిల్ అయిన తర్వాత వీ డోంట్ వాంట్ థిక్ బిగ్ పీసెస్ ఆఫ్ చికెన్ ఫ్లోటింగ్ అరౌండ్ ఎవ్రీవేర్. విచ్ ఇస్ వై చికెన్ కార్న్ సూప్లో చిన్న ష్రెడెడ్ చికెన్ లాగా చిన్న ముక్కలు కనిపిస్తాయి అనమాట. లైట్, ఫేర్లీ వెరీ వెరీ లైట్ స్మాల్ పీసెస్ ఆఫ్ చికెన్. సో అందుకే దానికోసం మనం చిన్న పీసెస్ ఆఫ్ చికెన్ స్ట్రిప్స్ కట్ చేసుకుందాం. సో ఈ మాత్రం చికెన్ బ్రెస్ట్ని మనం సన్నటి థిన్ స్ట్రిప్స్లో కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెట్స్ ట్రై అండ్ చాప్ అప్ సమ్ స్ప్రింగ్ ఆనియన్స్. ఇవి కూడా యాజ్ స్మాల్ అండ్ నీట్ అండ్ క్రిస్ప్ అండ్ బ్యూటిఫుల్ యాజ్ పాసిబుల్ కట్ చేసుకున్నాము. ఈ మాత్రం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీ డైరెక్ట్లీ గో ఇన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ద సూప్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కుకింగ్ ప్యాన్ తీసుకోండి. కుకింగ్ ప్యాన్లో కొంచెం అంత కుకింగ్ ఆయిల్ వేసి చికెన్ని కుక్ చేసుకున్నాం. సో ఎన్నిసార్లు నేను కుకింగ్ అన్న పదం ఎన్నిసార్లు వాడానో ఇప్పటిదాకా. ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం స్ట్రిప్స్గా సన్నగా కట్ చేసుకున్న చికెన్ని లైట్గా ఫ్రై చేసి చికెన్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోతుంది కాబట్టి చికెన్ యాడ్ చేసిన తర్వాత అది లైట్గా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేస్తాము. అండ్ ఆఫ్టర్ దాట్ వీ ఫైనలీ గెట్ టు ద ఫ్లేవర్స్ అండ్ ద సీజనింగ్స్. చికెన్ బ్రౌన్ కలర్లోకి కుక్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి వి యాడ్ సమ్ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్. చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ తో పాటు లాస్ట్ పీస్ అడిపో అది చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ తో పాటు వి యాడ్ సమ్ చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, corn meal, whole corn or just corn,
ఇవన్నీ కొంచెం లైట్గా సాటే చేసుకుందాము. సాటే అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, బికాస్ ఇట్ ఇస్ ఆబ్వియస్లీ చికెన్ కార్న్ సూప్ కాబట్టి సూప్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ వాటర్ కాబట్టి ఇప్పుడు అందుకే వాటర్ యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇంకొంచెం వాటర్ పడుతుంది, సో గో హెడ్. దీంతో పాటు ఆర్ సీజనింగ్స్ సాల్ట్ అండ్ పెప్పర్. తోడు దొంగలు మనతో పాటు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు. సాల్ట్, పెప్పర్. మిరియాలు ఒంటికి చాలా మంచివని పెద్దలు ఎప్పుడో చెప్పారు కాబట్టి, పైగా ఇప్పుడు మాన్సూన్స్ దగ్గర పడ్డాయి, మాన్సూన్స్ ఆల్రెడీ వచ్చాయి, పైనే ఉన్నాయి, మన మీద వర్షాలు కురిపిస్తున్నాయి కాబట్టి జలుబులు, జ్వరాలు, దగ్గులు ఇవన్నీ రావడం సహజమే. అందుకే ఎంత పెప్పర్ తింటే అంత మంచిది, ఎంత గార్లిక్ తింటే అంత మంచిది. సో ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ సూప్స్. అందుకని పెప్పర్ దండుగా పడినా కూడా పర్వాలేదు, కొంచెం ఘాటు పడినా పర్వాలేదు. ఇట్ విల్ కీప్ యువర్ బాడీ ఫిట్ అండ్ ఇమ్యూన్ ఫ్రమ్ ఆల్ ద లిటిల్ ఇరిటేటింగ్ డిజీజెస్ దట్ వీ హ్యావ్ డ్యూరింగ్ మాన్సూన్స్ అనమాట. ఇప్పుడు ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఫైనల్గా కార్న్ స్టార్చ్ యాడ్ చేసేసి ఇఫ్ యూ బ్రింగ్ ద సూప్ టు బాయిల్, మన చికెన్ కార్న్ సూప్, వరల్డ్ ఫేమస్, యూనివర్సల్ ఫేమస్ చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా సూప్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం 1/2 teaspoon ఆఫ్ కార్న్ స్టార్చ్ యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత విల్ లెట్ ద సూప్ బాయిల్ ఫర్ అబౌట్ 2 to 3 minutes. అది థిక్ అయినంత వరకు. థిక్ అయిన తర్వాత మనం దింపేసి సూప్ని తాగి ఎంజాయ్ చేయటం. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్ గా మనము చికెన్ కార్న్ సూప్ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మంచి సూప్ బౌల్లోకి వేసి పోసి తాగడం ఒక్కటే మిగిలిపోయింది. సో ఇంకా లేట్ ఎందుకు, రండి. చూసారా ఎంత అందంగా ఉందో. దీని మీదకి కొంచెం అంత కొత్తిమీర జల్లామంటే ఇంకా మహానందంగా ఉంటుంది. ఫైనల్గా మన చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి, మేము వచ్చి తిని ఎంజాయ్ చేస్తాం. చికెన్ కార్న్ సూప్ ఎలా ఉందో చూద్దామా. ఒకటైతే ఏ సందేహం లేకుండా చెప్పచ్చు, అదేంటంటే చికెన్ కార్న్ సూప్ బ్రహ్మాండంగా వేడిగా ఉందంటే మాత్రం అది మాత్రం తెలుస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఎక్స్పెన్సివ్ చైనీస్ హోటల్లో నేను ఫస్ట్ టైం చికెన్ కార్న్ సూప్ తాగినప్పుడు అబ్బా 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 ఏం చేశాడు రా వీడు, ఎవడో హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాను నేను. ఇప్పుడు నేను తయారు చేసింది నేను తింటూ ఉంటే, నేను తాగుతూ ఉంటే నాకు కూడా సేమ్ అదే అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. మీరేం చేస్తారంటే ఇంకే సందేహాలు పెట్టుకోకుండా, ఇంకా అసలు ఏం టైం వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పినట్టే ఇదే చికెన్ కార్న్ సూప్ని రీక్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి మాకు తప్పకుండా చెప్పండి. మరి ఆ అద్భుతమైన చికెన్ కార్న్ సూప్ తర్వాత దాంతో పాటు ఒక కంపెనీమెంట్ తీసుకొచ్చాం, దాని పేరే వెజిటబుల్ క్రాకెట్స్. వెజిటబుల్ క్రాకెట్స్ అంటే ఇది బేసిక్లీ మిక్స్
ఆఫ్ మ్యాష్డ్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్, అండ్ దాన్ని చిన్న చిన్న బుల్లెట్స్లోకి తయారు చేసుకుని బేక్ చేసుకుంటే అద్దిరిపోతుంది. సాయంకాలం పూట 4:30 to 6:30 లోపల ఈ వెజిటబుల్ క్రాకెట్స్ చేసుకొని తింటే మామూలుగా ఉండదు. సో వెజిటబుల్ క్రాకెట్స్ ఎలా తయారు చేసుకున్నా చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్, దీంట్లో పొటాటోస్, గ్రీన్ బీన్స్, గ్రీన్ పీస్ అండ్ క్యారెట్స్ ఉన్నాయి. ఆ పొటాటోస్ గ్రీన్ కలర్లో ఎందుకు వచ్చాయో తర్వాత చెప్తాను నేను మీకు. దాంతోపాటు బ్రెడ్ క్రమ్స్, మైదా, స్టార్చ్, కార్న్ స్టార్చ్, పాప్రికా పౌడర్, నట్మెగ్ పౌడర్, సాల్ట్, పెప్పర్, ఆరిగనో, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్ అండ్ హోల్ ఎగ్స్. దీంట్లో అసలు పెద్ద ప్రొసీజర్ ఏం లేదండి. మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని ఓ పెద్ద మిక్సింగ్ బౌల్లో తీసుకొని శుభ్రంగా మ్యాష్ చేసుకొని అన్నిటిని కలిపేసుకొని చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టి లోపల దోసేస్తే, ఇక్కడ అవెన్ లోపలికి దోసేస్తే 5-10 నిమిషాల్లో మన బ్యూటిఫుల్ వెజిటబుల్ క్రాకెట్స్ రెడీ అయిపోతాయి. అండ్ బై ద వే, పొటాటోస్ గ్రీన్ కలర్లో ఎందుకు ఉన్నాయని అనుకున్నారు కదా, గ్రీన్ పీస్తో పాటు గ్రీన్ బీన్స్తో పాటు ఈ క్యారెట్స్ అండ్ పొటాటోస్ని బాయిల్ చేశాం కాబట్టి వాటిలో ఉన్న క్లోరోఫిల్ వెళ్ళి ఈ గ్రీన్ బీన్స్ అండ్ గ్రీన్ పీస్లో ఉన్న క్లోరోఫిల్ కలర్ ఏదైతే ఉందో అది వెళ్ళి పొటాటోకి జాయిన్ అయిపోయి గ్రీన్ కలర్, బ్యూటిఫుల్ గ్రీన్ కలర్లోకి తయారైపోయింది అనమాట. సో ఇవన్నీ అంటే మనకి వెజిటబుల్ క్రాకెట్స్కి కావాల్సిన మ్యాష్ మిక్స్చర్ చేసుకునే ముందు ఫస్ట్ మన అవన్ని 190 డిగ్రీ సెంటిగ్రేడ్లో హీట్ చేసుకుందాం, ప్రీ హీట్ చేసుకుందాం. అది జరుగుతూ ఉండగా చకాచక్ మన వెజిటబుల్ క్రాకెట్స్కి కావాల్సిన మిక్స్చర్ని మనం చిన్న చిన్న బుల్లెట్స్లోకి తయారు చేసేసుకుంటే 5-10 నిమిషాల్లో మన పని అయిపోతుంది. అప్పుడు హ్యాపీగా కూర్చొని మనం ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెజిటబుల్ క్రాకెట్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ లెట్ us take some of our boiled potatoes, boiled green beans and boiled carrots into our mixing bowl. వీటితో పాటు బ్రెడ్ క్రమ్స్, దాంతో పాటు మైదా, some cornstarch, వీటన్నిటిని శుభ్రంగా ఒకసారి కలిపేసుకుందాము. అన్ని వెజిటబుల్స్ లో క్యారెట్ ఇస్ ది ఓన్లీ వన్ దట్ ఇస్ ప్రూవ్ టు బి ట్రిక్కీ. ఎందుకంటే క్యారెట్ ఒక్కటి దానికి కొంచెం ఫైబ్రస్ కంటెంట్ ఉంది కాబట్టి అది అంత ఈజీగా మ్యాష్ కాదు. సో ఇట్ టేక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్. మంచి మీ హ్యాండ్స్ అండ్ మీ ఫోర్ ఆర్మ్స్ మసిల్స్కి మంచి ఎక్సర్సైజ్ జరిగినట్టే అవుతుంది అనమాట. సో ఇలాగా పిండి పిండిగా కొంచెం ఒక మాదిరిగా డో లాగా తయారైన తర్వాత దాంట్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ అండ్ హర్బ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేద్దాము. ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని శుభ్రంగా మ్యాష్ చేసుకుంటే పొటాటోస్, క్యారెట్స్ అన్ని కూడా మీలో బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ చేసే స్పోర్ట్స్ అథ్లీట్స్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్లీ ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ మ్యాష్ తయారు చేయాలంటే కొంచెం బల ప్రదర్శన అవసరం అన్నమాట. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న వెజిటబుల్స్ లోకి మనం పాప్రికా, నట్మెగ్, సాల్ట్, పెప్పర్ అండ్ ఆరిగనో యాడ్ చేసేసుకుందాం. రండి. ఓ జాగ్రత్త. కొద్దిగంత పాప్రికా, కొద్దిగంత నట్మెగ్ పౌడర్, సాల్ట్, పెప్పర్ గ్రౌండ్ చేద్దాం మనము. బాగా పెప్పర్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగంత ఆరిగనో, ఆరిగనోతో పాటు చాప్డ్ గార్లిక్,
చాప్డ్ గార్లిక్ తో పాటు చాప్డ్ జింజర్, అండ్ ఫైనలీ హోల్ ఎగ్. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలిపేసుకుంటే దీన్ని క్రోకెట్స్ మాదిరిగా అంటే చిన్న చిన్న బుల్లెట్ షేప్ మాదిరిగా రోల్ చేసుకొని బేక్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ వెజిటబుల్ క్రోకెట్స్ రెడీ అయిపోతాయి. మనకు కావాల్సిన వెజిటబుల్ మ్యాష్ రెడీ అయిపోయిన తర్వాత లైట్ గా చేతులు ఆయిల్ చేసుకొని మన వెజిటబుల్ మ్యాష్ తో వెజిటబుల్ బుల్లెట్స్ ఆర్ క్రాకెట్స్ ని తయారు చేసుకుంటాం. కదా ఈ సైజ్ అండ్ షేప్ లో ఉంటే చాలు. అలా మిగతా పిండితో కూడా మనం క్రాకెట్స్ రెడీ చేసేసుకుందాం. 12 వెజిటబుల్ క్రాకెట్స్ చేసుకున్న తర్వాత వీటిని 190 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ప్రీ హీట్ చేసుకున్న అవెన్ లో ఒక 15 నిమిషాల పాటు బేక్ చేస్తే మన బ్యూటిఫుల్ వెజిటబుల్ క్రాకెట్స్ రెడీ అయిపోతాయి. అయితే బేక్ అంటే నాకు ఇందాక గుర్తుకొచ్చింది, అందుకే ½ సెకండ్ డ్రామాటిక్ పాజ్. బేకే కాదు, క్రాకెట్స్ ని ఎలాగైనా తయారు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ ప్రస్తుతానికి అయితే మేము బేక్ చేస్తున్నాము, కానీ ఒకవేళ మీ దగ్గర అవన్ లేకపోతే మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆల్రైట్, ఇప్పుడు దీన్ని మనం అవన్లోకి పెట్టేద్దాం. ఈ మాదిరిగా మనం అవన్లో నుంచి 15 నిమిషాల తర్వాత బేక్ చేసుకున్న వెజ్ క్రాకెట్స్ ని బయటికి తీస్తే అవి ఎంత అందంగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అవి. వాటిని కొద్దిగంత సాస్ తో తింటే జంబలగడి బొమ్మలాగా ఉంటుంది కదా. సో చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను వచ్చి దాని రుచి ఎలా ఉంటుందో మీకు తెలియపరుస్తాను. వెజ్ క్రాకెట్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. అబ్బా గుమగుమలు ఆడిపోతున్నాయి వేడి వేడిగా. మంచి క్రిస్ప్ గా ఫ్రై అయ్యి మనం యాడ్ చేసిన పాప్రికా, నట్మెగ్, సాల్ట్ అండ్ పెప్పర్ వీటన్నిటితో వెజిటబుల్ పేస్ట్ మంచి ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగుంది. దీన్ని ఒకసారి సాస్ తో ట్రై చేద్దాం. అద్భుతంగా ఉంది. నేను చెప్తున్నాను, పిండి వంటలు తినే కంటే దీంట్లో మైదాని ఇంకేదన్నా మోర్ హెల్తియర్ ఆప్షన్తో రీప్లేస్ చేసి ఇది రోజువారీగా తింటే, బాగా శుభ్రంగా ఎక్సర్సైజ్ చేస్తే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. సో అలాంటిది మీరు కావాలనుకుంటే, కోరుకుంటున్నారనుకుంటే నేను చెప్పిన ఈ రెసిపీని హెల్తియర్ ఆప్షన్స్తో రీప్లేస్ చేసి, హెల్తీ అండ్ టేస్టియర్ ఆప్షన్స్తో రీప్లేస్ చేసి ఈ వెజ్ క్రాకెట్స్ తయారు చేసుకొని తిని మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు తప్పకుండా చెప్పండి. మీరు మా ఎపిసోడ్ మిస్ అయినా, మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసమైనా తప్పకుండా యూట్యూబ్లో మా ఈటీవీ అభిరుచి పేజ్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో.